యాస్ట్రో టైం వీక్షకులకు నమస్కారం. వందే జగద్గురుం ఈ కార్యక్రమంలో మనకి గురుగారు జగద్గురు జ్ఞానపీఠం చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ బ్రహ్మశ్రీ కుమార్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఇప్పుడు గురుగారు విద్య అంటూ ఉంటాం. మనం విద్య అంటే రకరకాలుగా చాలా రకాల విద్యలు ఉన్నాయి. అవేమీ కాదు, ఆధ్యాత్మిక విద్య కావచ్చు. అసలు విద్య అంటే ఏంటో చెప్పండి ఒకసారి. చాలా మంచి ప్రశ్న వేశారు. అసలు విద్య అంటే ఏంటి? విద్య అనేది కేవలం చదవడము, వ్రాయడం లేదా ఒక ఉపాధి పొందడానికి ఉపయోగపడే జ్ఞానం మాత్రమే కాదండి. మనలో దాగి ఉన్న జ్ఞానము, వివేకము, మనలో ఉన్న సద్గుణాలని వెలికితీసి మనిషిని ఒక సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దే ప్రక్రియే విద్య. ఆలోచనలను శుద్ధి చేసి జీవనానికి సరైన దిశ చూపించేది విద్య. మన భారతీయ సంస్కృతిలో విద్య యొక్క అసలైన ఫలితాన్ని ఒక మహత్తర సుభాషితం స్పష్టంగా చెప్తుంది. అదే విద్యా దదాతి వినయం. అంటే విద్య మనకు వినయాన్ని ఇస్తుంది. నిజమైన విద్య పొందిన వ్యక్తి అహంకారంతో కాకుండా వినయంతో ప్రవర్తిస్తాడు. తనకు తెలిసిన దానికంటే తెలియని దానిపై అవగాహన కలిగిన వాడే విద్యావంతుడు అన్నమాట. ఈ విద్యా దదాతి వినయం అనే ఈ సుభాషితంలోనే విద్య యొక్క పూర్తి లక్ష్యం దాగి ఉంది. విద్య, వినయం, పాత్రత అంటే ఎవరికి చెందుతుంది? అది ధనము, ధర్మము, సుఖము. అంటే విద్య వినయాన్ని కలిగిస్తుంది. వినయం వ్యక్తికి అర్హతనిస్తుంది. అర్హత వల్ల జీవనోపాధి లభిస్తుంది. ఆ జీవనోపాధి ధర్మాచరణకు దోహదపడుతుంది. ధర్మం చివరికి సుఖశాంతుల్ని ఇస్తుందన్నమాట. విద్య మనిషిని మానవుడిగా తీర్చిదిద్దుతుంది. మంచి చెడుని గుర్తించే ఒక మంచి వివేకాన్ని ఇస్తుంది. శాస్త్రము, కళలు, సంస్కృతి, నైతిక విలువలు ఇవన్నీ కూడా విద్య ద్వారానే మన జీవితంలో స్థిరపడతాయి. స్వార్థాన్ని దాటి సమాజ హితాన్ని ఆలోచించే దృక్కోణం ఈ విద్య వల్లనే ఏర్పడుతుంది. అందుకే అంటారు పెద్దలు, విద్య అనేది జీవనాన్ని వెలిగించే దీపం. జ్ఞానం మాత్రమే కాదు, వినయం, విలువలు, మానవత్వం కలిసి ఉన్నదే నిజమైన విద్య. గురువుగారు వైరాగ్యం అంటూ ఉంటారు. అసలు వైరాగ్యం ఏం చేస్తుంది, ఏమిటి, దాని విశేషత తెలపండి. చాలా మంచి ప్రశ్న అడిగారండి. వైరాగ్యం అంటే అందరూ అనుకుంటారు అన్నీ వదిలిపెట్టేమని. వైరాగ్యం అంటే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టడం కాదండి. ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి. అదేంటంటే డిటాచ్మెంట్ ఈజ్ నాట్ దట్ యు ఓన్ నథింగ్, డిటాచ్మెంట్ ఈజ్ దట్ నథింగ్ ఓన్స్ యూ. ఏంటంటే తామరాకు మీద నీటి పొట్టు అంటాం మనం. తామరాకు మీద నీటి పొట్టు అంటాం. ఈ వైరాగ్యం అంటే ప్రపంచాన్ని మొత్తం వదిలిపెట్టేయడం కాదు. ఇల్లు, కుటుంబము, సంపాదన, బాధ్యతలు ఇవన్నీ మన జీవితంలో ఒక భాగమే అన్నమాట. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అయితే వాటిని త్యజించడం వైరాగ్యం కాదు, వాటిపై నాది అనే అతిశయాభిమానాన్ని వదిలిపెట్టడం. వాటి వల్ల మన అంతరంగ శాంతి కదలకుండా ఉండడం అన్నమాట. అదే నిజమైన వైరాగ్యం. ఇప్పుడు మనం ఎన్నో వస్తువులను కలిగి ఉంటామండి. ధనం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, సంబంధాలు ఉండొచ్చు. కానీ అవి మన మనస్సుని ఆక్రమించి మన ఆనందం వాటిపైనే ఆధారపడితే గనక అప్పుడు అవే మనలను సొంతం చేసుకున్నట్టే అన్నమాట. అదే బంధనం. అయితే వైరాగ్యం అంటే ఆ బంధనాన్ని తెంచుకోవడం. ఇవన్నీ నా సొంతం కాదు, ఏది నాది కాదు అని. మన యజ్ఞాల్లో అంటుంటాం ఇదన్న మమ అని. అంటే ఇవి నావి కాదు, నీవే స్వామి, నీకే అర్పిస్తున్నాను అని. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదామండి. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా కర్మణ్యే వాధికారస్తే, అంటే మనకు కర్తవ్యంలోనే అధికారం ఉంది, ఫలితంలో కాదు. ఫలాసక్తి లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించడం వైరాగ్యానికి మూర్తి రూపం అన్నమాట. పని చేయాలి, మనం ప్రేమించాలి, సేవ చేయాలి. కానీ ఆ పని, ఆ ప్రేమ, ఆ సేవ మనల్ని బందీకృతుల్ని చేయకూడదు, మనల్ని బంధించకూడదు అనమాట. పద్మం ఏంటి? నీటిలో పెరుగుతుంది,
కానీ నీరు దానిపై అంటదు. అదేవిధంగా మనస్సు ప్రపంచంలో జీవించాలి, కానీ ప్రపంచం మనలో ప్రవేశించకూడదు. ఇది పారిపోవడం కాదు, ఇది పరిపక్వత అన్నమాట. ఇది నిరాసక్తి కాదనమాట, ఇది నిస్సంగత, ఇది నిర్లిప్తత కాదు, ఇది అంతరంగ స్వాతంత్ర్యం. నిజమైన ఆనందము బయట ఉండదండి, అది మన అంతరంగంలోనే ఉంటుంది. బయట వాటిని ఆధారపడి జీవిస్తే అవి మారినప్పుడు మన శాంతి కూడా మారుతుంది. కానీ మన శాంతి మనలోనే నిలిస్తే ఏ పరిస్థితి వచ్చినా మనం స్థిరంగా ఉంటాం అన్నమాట. అందువల్ల వైరాగ్యం అంటే ఏదీ నాది కాదు అని చెప్పడం కాదు, ఏదీ నన్ను స్వంతం చేసుకోలేదు అని జీవించడం మటుకే అనమాట. అదే మన ఆత్మ స్వాతంత్ర్యం, అదే మోక్షానికి దారి, అదే నిజమైన ఆనంద జీవితం. నమస్కారం. విన్నారు కదా గురువుగారు చెప్పారు. అంటే మనం ఏది సొంతం చేసుకోకూడదో, మన అంటకుండా మన జీవితాన్ని వెళ్ళదీయాలని గురువుగారు చెప్తున్నారు. నమస్కారం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.